ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మీనం వరకు లగ్నం వారికి లేదా రాశి తెలిస్తే రాశిని చూసుకోవచ్చు. మీరు రాశి కంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది, కానీ ఏలినాడు శని ఇట్లాంటి వాటికి రాశి నుంచి చూసుకోవాలి. రైట్, ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీన రాశిలో శని, వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు కలిసి ఉంటూ 15వ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశిలో 26వ తేదీ వరకు ఉంటాడు, దాని తర్వాత మారిపోతాడు. ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటూ 28వ తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నారు. కుంభరాశిలో రాహు యొక్క సంచారం, ఇక చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి లేదా లగ్నం తెలిస్తే లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారి కానీ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశినాథుడు ఎవరైతే ఉన్నారో 2వ స్థానంలో ఉన్నాడు. ఈ లగ్నాధిపతి కానివ్వండి, రాశ్యాధిపతి కానివ్వండి, సహజంగా ఈ రాశి వారికి ఇంకా ఏలినాడు శని ఇంకొక 2 సంవత్సరాలు చిల్లర ఉంది అనేటువంటిది మనందరికీ తెలిసింది. 2 సంవత్సరాలు 4 నెలలు ఉంది. అయితే ఇది ధనస్థానంలో ఉన్నందుకు కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు కూడా లగ్నంలో రాహు ఉన్నందుకు కొంచెం ఊహలు, ఇంకేదో జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో అనేటువంటి ఊహలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా 7వ స్థానంలో ఎప్పుడైతే మీకు ఈ యొక్క కుజుడు కేతు ఉంటారో పార్ట్నర్షిప్స్ ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి యోగం కూడా కనబడుతుంది. ప్రాపర్టీస్ మూలంగా దాని యోగము, రెంట్స్ రావడము ఇటువంటివి ఉన్నాయి. కాకపోతే సంతానం కోసం చేసే ప్రయత్నాలు, ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొత్త స్నేహితులు ఎవరికి ఏదో మనం సహాయం చేస్తున్నాం, ఇటువంటి అంశాల్లో చాలా 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 కేర్గా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ 9వ స్థాన అధిపతి ఎప్పుడైతే 4వ స్థానంలో ఉంటున్నాడో ఇది ఉన్నత విద్యల కోసం అనుకూలతని ఇస్తుంది. ఓన్ హౌస్లో ఉన్నది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పలానా కోర్స్ చేద్దామని, చెయ్యలేకపోతున్నాను అని అనుకునేటువంటి అంశం ఇక్కడ బాగా ఫలకృతం అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ధనం ఎవరికైనా ఇచ్చే విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ పార్ట్నర్షిప్స్, వివాహ సంబంధించిన నిర్ణయాలు మాత్రం ముఖ్యంగా ఈ కేతు ఉన్నంత కాలము సంవత్సరంన్నర పనికిరాదు, కానీ అందులో ముఖ్యంగా ఈ నెల అసలు పనికిరాదు. జూలై మాసంలో కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము చేయండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. చాలామంది 2 రకాల భయాలు ఎక్కువగా పెంచుకుంటారు. ఒకటి ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమ శని అనే శని ప్రభావం. రెండోది కాలసర్ప యోగం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతుందో జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు. అది కాలంలో జరిగే అంశాలు. ఇప్పుడు చూడండి, కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి, విమాన ప్రమాదాలు కానివ్వండి, ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని దేశాల మధ్యన కానివ్వండి, సునామీలు కానివ్వండి, కరోనా ఇట్లాంటివన్నీ కాలసర్ప యోగంలో వస్తాయి. అంటే కాలానికి, ఈ దేశానికి ఇలాగా చెప్పడానికి మాత్రమే. కేవలం సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము, అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం, లేదా సర్ప ప్రతిష్ఠ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది. అంతగా భయం వేస్తుందండి, నాకు కాలసర్ప యోగం వల్ల ఆగిపోతున్నాను, మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాళహస్తికి వెళ్ళరండి. ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది. ఇక ఏలినాడు శని విషయంలో కూడా చాలామందికి ఏంటంటే
ఏలినాటి శని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు. నేను చాలా వీడియోలో చెప్పాను, అయ్యా ఏలినాటి శని సమయంలో సీఎంలు పిఎంలు అయిన వారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఏలినాటి శనిలోనే పిఎం అయ్యారు, అర్ధాష్టంలోనే కంటిన్యూ అయ్యారు. మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, జగన్ గారు అందరూ కూడా ఏలినాటి శనిలోనే సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు అని చెప్పి. కాబట్టి ఈ ఏలినాటి శని గురించి పెద్దగా మీరు భయపడకండి, కేవలం స్లో అవుతుంది. మనం దాన్ని ఇంకొంచెం ఎక్కువ పెట్టుకునేసరికి దీనివల్ల అవ్వట్లేదేమో అన్నదే మైండ్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. దీనికి ఏమీ లేదు, చక్కగా గోవుకి బెల్లం తినిపించడము, అదేవిధంగా కాస్త శ్రమించడం, ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారకుడు. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి. ఎదగలేకపోతున్నాము, శరీర సౌఖ్యం లేదు, శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైంది, అంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి. ధనం రావట్లేదండి, ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరలో ఉంటే, అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే, దానం ఇవ్వడమో గ్రహానికి దీపారాధన చేయడం ద్వారానో పెరుగుతుంది. లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది. అంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్, నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం, లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి. అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమందికి, ఎందుకు 3వ స్థానం పాడైంది. సో ఎవరితో ఏ బంధువర్గం ఉందో వాళ్ళతో పడదు, దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, వాళ్ళతో కాస్త మెదులుకోవడం చూసుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది ఫలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి రాలేదంటారు. అంటే ఏమిటి, మీ ధనాధిపతి వేటి మూలంగా దానికి సంబంధించి చదవడం మంచిది. అంటే మీకు రవితో ఉన్నాడు, అప్పుడు ఏంటి, మీరు మెడికల్ రంగాలు, చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్, గురువుతో ఉన్నాడు టీచింగ్, బుధుడితో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్, ఇట్లా ఒక్కొక్కటి. శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన, రాహుకేతువులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్, మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి, ఇట్లా ఒక్కొక్క గ్రహం దేంతో కలిసి ఉన్నాడు, శాటన్తో ఉన్నాడు, ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా. అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటి అనేది ఆస్ట్రాలజీలో తెలుస్తుంది. చాలామంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది చూశారు. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను. కాబట్టి ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి. రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్, రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం, అది ఆ సంవత్సరం కరెక్ట్ కాదు, అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం, లేదా ఒక 3 నెలల తర్వాత ఉంటుంది. అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి, విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి, గృహ నిర్మాణం దగ్గర నుంచి, అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్, మహాదశ అంతర్దశ కరెక్ట్గా యోగిస్తుంది ఇక్కడ, లేదా గోచారం యోగిస్తుంది. ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ, మనకి లైఫ్లో పనికొచ్చేటువంటిది కానీ, లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే. లేదు, రోజు ఉదయం సాయంత్రం లలితా అమ్మవారిని నమ్ముకోండి, లలితా సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న, ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ వల్ల వస్తుంది. కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది, మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది. అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.